శ్రీమాత్రే నమః. శ్రీ మావుళ్ళమ్మ దేవతాయ నమః. ఇక్కడ మావుళ్ళమ్మ దేవస్థానంలో జరిగే సంబరాలు అవనివ్వండి, సంక్రాంతికి జరిగే ఈ తిరునాళ్ళ మహోత్సవాలు అవనివ్వండి, ఏదైనా కూడా ముందు మనం మావుళ్ళమ్మ చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకోవాలి. పూర్వకాలం మావుళ్ళమ్మ వారు ఇక్కడ మామిడి తోటలు ఉండేవి, మామిడి తోపులు అంటారు వాటిని, మొత్తం మామిడి తోటలు ఉండేవి. ఆ మామిడి తోటలో అమ్మవారు వెలిశారు. ఆ మామిడి తోటలో అమ్మవారు వెలిసినందుకు గాను మావుళ్ళమ్మ అనే పేరు వచ్చిందని చెప్పి చరిత్ర చెబుతోంది. అలాగే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి గ్రామము కూడా మావుళ్ళమ్మ అంటే మా ఊళ్ళో అమ్మ మమ్మల్ని కాపాడుతోంది, మా ఊరు అమ్మ అని అని అలా కాలక్రమేణా మావుళ్ళమ్మ అనే పేరు వచ్చిందని ఇక్కడ చరిత్ర చెప్తోంది. ఇక్కడ ఇలాంటి మావుళ్ళమ్మ అమ్మవారిని ఇక్కడ నీరుళ్ళి కూరగా అంటే మొత్తం వర్తకులందరూ కూడా చిన్నగా ఉండేది అమ్మవారిని కొలుస్తూ వాళ్ళు చేసుకునేవారు. పూర్వకాలం మీద అన్నదానానికి కూడా కొద్ది కొద్దిగా వచ్చేవారు, దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసేవారు. కాలక్రమేణా ఊరు పెరిగింది, మొత్తం జిల్లా అయింది ఇది. దీనికి అనుగుణంగానే జాతరలు అనేవి నీరుళ్ళి కూరగాయల వర్తకులు ఈ నెల రోజులు కూడా 30 రోజుల పాటు ఈ జాతరని వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ చేయదు, ఇది ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఆ వర్తక సంఘం వాళ్ళందరూ కూడా జాతరని అత్యంత సుందరంగా చేస్తూ ఉంటారు. చాలా భక్తులకు ఎటువంటి ఇది లేకుండా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఈ 30 రోజుల్లో ఆఖరి 8 రోజులు కూడా మావుళ్ళమ్మ వారికి వివిధ అలంకారాలు, రోజుకు ఒక అలంకారం, ప్రధాన అర్చకులు ఈ అర్చకులు పూజారులు అందరూ కూడా వివిధ అలంకారాలతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. సో ఈ మాతృమూర్తి ఎంతో సుందరంగా ఉండి ఎంతో అద్భుతంగా ఉండి భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ఇంకో ముఖ్యమైనటువంటి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పొడికి ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇలాగ ప్రతి ముఖ్యమైన సందర్భాల్లో కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని చల్లని చూపు మనకు కలగాలి, కలుగుతోందన్నానికి కూడా ప్రధానమైన కారణం ఇక్కడ ప్రధానార్చకులు మూల మంత్రం అంటే ప్రతి అమ్మవారి కావాలంటే ఎవరికైనా సరే మూల మంత్రం అనేది ఉంటుంది. ఆ మూల మంత్రంతో జపిస్తూ ఉంటారు, చండీ యాగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన కోరికలు కోరుతాం, వెళ్ళిపోతాం మనం. మరి అమ్మవారికి కూడా సేవలు కావాలి కదా, ఆ సేవలు ఈ ప్రధానార్చకులు ఏమనివ్వండి, ఇక్కడ ప్రభుత్వ ఈఓ గారు ఏమనివ్వండి, మా ట్రస్ట్ మెంబర్ మొత్తం అందరూ కూడా దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఎంతో అద్భుతంగా మావుళ్ళమ్మవారి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రధానమైనది ఏంటంటే రీసెంట్గా మన కరోనా వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏది వచ్చినా సరే మూల మంత్రంతో ప్రధానార్చకులు మల్లికార్జున శర్మ గారు మిగిలిన సభ్యులందరూ కూడా చాలా, అది చెప్పాలంటే నేను చెప్పలేనది, చూసి తీరాలి ప్రతి భక్తులు కూడా, అంత చక్కగా మూల మంత్రంతో జపిస్తూ ఉంటారు. ఈ పక్కనే కూడా మన వినాయకుడు ఉందండి, ఆ వినాయకుడు ఆలయము. ఇలాగే ప్రత్యేక మా చైర్మన్ గారు చెప్పారు, ప్రత్యేక పరిస్థితుల్లో మా అమ్మవారు ఉన్నారు, దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే ఇంకా చాలా బాగా జరుగుతుందని అందరికీ మరొకసారి నమస్కారం చెప్తున్నాను. శ్రీ మావుళ్ళమ్మ దేవతాయ నమః. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.